హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ 90. సో, ఈరోజు నేను ఒక కొత్త టూల్ ఒకటి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి. ఆ టూల్ వచ్చేసి మనకి పీపీటీ ప్రజెంటేషన్ చేయటానికి ఏఐ టూల్ అనేది ఒకటి ఉంది. సో, అది ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపెడతాను. ప్లస్ ఏంటంటే దాని గురించి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ పార్ట్ ఉంది. ఒకసారి చూడండి. సో, ఇందులో ఏంటంటే మనకి పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేయాలి అనంటే మనకి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆఫీస్‌లో ఎంఎస్ ఆఫీస్ ఓకే. ఎంఎస్ ఆఫీస్ 2007, 2010 వాటెవర్ ఇట్ మే బి మీరు ఏ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తారో ఓకే. సో, అందులో ఏంటంటే మనకి పీపీటీ ప్రజెంటేషన్ చేయాలి అంటే ఎక్కువగా యూజ్ చేసేది ఏంటనంటే పవర్ పాయింట్ అండి. సో, ఈ పవర్ పాయింట్‌లో అది ఎలా ఉంటదనేది మీకు ఒకసారి చూపెడతాను నేను. సారీ. సో, ఇలా మనకి స్లైడ్స్, డిజైన్స్, యానిమేషన్స్ తర్వాత ఓకే. సో, మనం ఇలా సెలెక్ట్ చేస్తే దెన్ ఆటోమేటికల్‌గా మనకి అంటే ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని డిజైన్స్ ఇచ్చాడు. ఆ డిజైన్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో, మనం ఏంటంటే మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్‌ని ఒక డాక్యుమెంట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఆ ఇన్ఫర్మేషన్‌లో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి పిక్ చేసి మనకి కొన్ని పాయింట్స్ కొన్ని పాయింట్స్ టైప్‌లో మనం ఏం చేస్తామంటే పీపీటీ ప్రెజెంటేషన్ చేస్తాం. ఓకే. సో, ఏ ప్రాజెక్ట్ అయినా సరే మొత్తం ఓవరాల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయరు. సో, పీపీటీ ప్రెజెంటేషన్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్‌గా నేను ఇలాంటి దీన్ని వన్ స్లైడ్ అంటారు. ఓకే. సో, ఇలా మనకి ఒక 10 స్లైడ్స్ ఆర్ 20 స్లైడ్స్‌ని బిల్డ్ చేయటానికి నాకు తెలిసి మనం ఇక్కడ ఏదన్నా మనం టైప్ చేయాలన్నా హాయ్ వెల్కమ్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే. సో, మై ఛానల్. సో, ఇలా ఇచ్చాను. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి ఇక్కడ కింద సుధీర్ టెక్ ఏఐ 90. సో, ఇలా ఇచ్చాను. సో, దీనికి మీకు నచ్చే వేలో మీరు యానిమేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. యానిమేషన్స్ సంథింగ్ చూడండి ఒకసారి చూడండి. ఓకే. సో, ఇలా. ఓకే. సో, దీన్ని ఒక స్లైడ్ అంటారండి. ఫస్ట్ స్లైడు తర్వాత మీకు కావాలంటే మీరు ఇంకొక స్లైడ్‌ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇగో న్యూ స్లైడ్. ఓకే. సో, ఇలా రైట్ క్లిక్ ఇస్తే మనం ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటి సార్ అనంటే ఇలా క్రియేట్ చేయటానికి ఇలా క్రియేట్ చేయటానికి మనకి నాకు తెలిసి ఆల్మోస్ట్ మాక్సిమం ఒక 3 అవర్స్, 4 అవర్స్ టైం అనేది కావాలి. ఓకే. ఇప్పుడు ఈ స్లైడ్‌ని బిల్డ్ చేయాలి అంటే దీనికి కొన్ని పాయింట్స్ అని, ఒకవేళ ఇమేజ్ యాడ్ చేయాలంటే ఈ ఇమేజ్ అని, ఓకే. ఇన్సర్ట్ ఇమేజెస్ ఓకే. లేదంటే చార్ట్స్ ఏదైనా యాడ్ చేయాలంటే సో ఈ చార్ట్స్ ఓకే. సో ఇలా మనం ఏంటంటే ప్రతి దానికి ఒక ఇది ఉంటదండి. ఓకేనా? ఓకే. సో, మనకి ఈ చార్ట్స్ మనకి నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిజైన్ జేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మన ప్రాజెక్ట్‌కి రిలేటెడ్‌గా డిజైన్ జేయాలి ఒక స్లైడ్. సో, ఇలా రెడీ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్‌కి నాకు తెలిసి మాక్సిమం ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అని టైం తీసుకుంటాం. ఎందుకంటే మనకి చూడంగానే కొంచెం అట్రాక్టివ్‌గా ఉండాలి. ఓకే. ఇది బిల్డ్ చేయటానికే చాలా టైం పడుతది. రైట్. సో, ఇక్కడ వాడు ఏం చేసిండంటే ఏఐ టూల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసిండండి. జస్ట్ 5 మినిట్స్ లేదు. జస్ట్ 10 సెకండ్స్‌లో మీరు ఆటోమేటికల్‌గా మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ప్రాంప్ట్ మీకు ఏదైతే కాన్సెప్ట్ రిలేటెడ్‌గా ఉందో ఆ ప్రాంప్ట్ ఇస్తే దెన్ ఆటోమేటికల్‌గా అదే బిల్డ్ చేస్తది. ఒకసారి నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఇందులో మనకి కొన్ని టూల్స్ గురించి ఉన్నాయి. సో, ఇది దట్ మీన్స్ గామా. సో, ఇక్కడ చూడండి గామా డాట్ ఏ. సో, గామా ఏఐ. క్రియేట్ ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్ ఇన్ మినిట్స్. ఓకే. మనకేం లేదు. ఒక 10 సెకండ్స్‌లలోనే లేదా 2 సెకండ్స్‌లలోనే ఆటోమేటికల్‌గా మనకి బిల్డ్ అయిపోతది. జస్ట్ మనకు కావాల్సిన కంటెంట్‌కి దానికి ప్రాంప్ట్ ఇస్తే దెన్ ఆటోమేటికల్‌గా 10 స్లైడ్స్‌ని మనకి డిస్‌ప్లే చేస్తది. డిజైన్ చేసి ఇస్తదనమాట. ఓకే. సో, ఇది గామా. ఓకే. సో, దీనివల్ల ఏంటంటే మనకి చూడండి ఐడియాస్ ఇంటూ ప్రొఫెషనల్ స్లైడ్స్ అనమాట. ఇన్ మినిట్స్ ఆటోమేటింగ్, డిజైనింగ్, లేఔట్స్ అండ్ విజువల్స్ అలోయింగ్ యూ టు ఫోకస్ ఆన్ కంటెంట్. ఓకే. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువగా మన యొక్క కంటెంట్ మీద ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువుంటది. ఎందుకంటే డిజైన్ మీద గాదు. ఓకే. సో, డిజైన్ అనేది ఆటోమేటికల్‌గా అది మనకి డిజైన్ చేసిస్తది. ఓకే. సో, ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీన్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రెజెంటేషన్.
కస్టమైజ్డ్. సో, ఒకసారి నేను ఇది ఎలా చేయాలి, ఏంటి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ దట్ మీన్స్ మనకి వెబ్ బ్రౌజర్ గూగుల్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేనేం చేశానంటే గామా ఏఐ అని చెప్పేసి ఇచ్చాను. సో, గామా ఏఐ అని ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ఇగ చూడండి, ఒకసారి చూడండి. ఈ కొన్ని డిఫరెంట్ మనకి వెబ్ దట్ మీన్స్ వెబ్ ఆప్షన్స్ వస్తాయి. సో, ఇందులో మనం డైరెక్ట్‌గా గామా డాట్ సో, ఏఐ పవర్డ్ స్లైడ్స్. ఓకే. సో, ఇలా క్లిక్ చేశానండి. ఇలా క్లిక్ చేస్తే సో, నేనిక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసినవి ఉన్నాయండి. సో, ఆల్రెడీ క్రియేట్ చేసినవి ఉన్నాయి. నేనిక్కడ ఏం చేస్తున్నానంటే స్విచ్ అవుతున్నానండి. అంటే వేరే ఈమెయిల్‌కి స్విచ్ అవుతున్నాను. సారీ. కమ్ స్టార్ట్ ఫ్రీ. సో, ఇక్కడ మనం గూగుల్‌తో సైన్ అప్ అవుదామండి. గూగుల్‌తో మనం సైన్ అప్ అవుదాం. ఓకే. సో, ఇది నా ఈమెయిలు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీపీటీ ప్రెజెంటేషన్ చేయాలి అంటే మన జీమెయిల్‌తో లాగిన్ అవ్వాలి. కొన్ని క్రెడిట్స్ ఉంటాయండి. 400 క్రెడిట్స్ ఉంటాయండి. 400 క్రెడిట్స్. ఓకే. సో, అది గాన దాటితే మళ్ళీ మీరు న్యూ అకౌంట్ అంటే న్యూ జీమెయిల్ అకౌంట్‌ది ఓపెన్ చేసి దాంతో మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో, చూడండి ఒకసారి. మనకి యూజర్ ఇంటర్‌ఫేస్ ఇలా వస్తదండి. యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది ఇలా వస్తది. సో, అడుగుతదనమాట కొన్ని చిన్న కొన్ని క్వెషన్స్ అడుగుతది. హౌ డు యూ ప్లాన్ టు యూజ్ గామా అంటే, నేను జస్ట్ ఫర్ పర్సనల్ యూజ్ కోసం అని చెప్పేసి నేనిచ్చాను. తర్వాత నెక్స్ట్ ఇది అడుగుతది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ రోల్ అని చెప్పేసని అడుగుతది. సో, మీరు ఏదో ఒకటి రాసుకోండి. సమ్ క్రియేటర్. నేనైతే క్రియేటర్ అని పెట్టుకున్నా. సో, హౌ మెనీ పీపుల్స్ వర్క్ ఎట్ యువర్ ఆర్గనైజేషన్ అంటే జస్ట్ మీ. నాది వరకే. తర్వాత నెక్స్ట్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే సమ్ యూట్యూబ్ ఆర్ ఏఐ టూల్స్. ఓకే. సో, ఇలా అన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తదండి. ఓకే. సో, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒకసారి చూడండి. నేను జనరేట్ అని చెప్పేసి జనరేట్ దాని మీద క్లిక్ చేశాను. ఇక మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తదండి. ఓకే. సో, ఇప్పుడు నేను ఏంటంటే ఒకసారి చూడండి. ఆహ్, జనరేటివ్ ఏఐ. ఓకే. జనరేటివ్ ఏఐ మీద నేను పీపీటీ ప్రెజెంటేషన్ చేద్దామని అనుకుంటున్నాను. జస్ట్ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఓకే. జనరేటివ్ ఏఐ. ఓకే. సో, ఈ జనరేటివ్ ఏఐ ఒకసారి జస్ట్ మన కింద జనరేట్ అని కొడదాం. ఒక్కసారి చూడండి. క్లిక్ చేయంగానే దీన్ని ఆటోమేటికల్‌గా ఏమైంది చూడండి. ఓకే. సో, 10 స్లైడ్స్ అనేది మనకి జనరేట్ అయింది. ఒకసారి ఇక్కడ నేను జనరేట్ అని కొట్టాను. జనరేట్. ఐ థింక్ మేబీ ఇట్ విల్ టేక్ సమ్ లిటిల్ బిట్ టైమ్. ఓకే. సో, చూడండి ఫస్ట్ స్లైడ్ రెడీ. చూడండి ఫస్ట్ స్లైడ్ కంప్లీటెడ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ స్లైడ్. ఓకే. చూడండి అసలు ఎంత నీట్‌గా ఇది మనం ఈ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసి మనం ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలి అనంటే దట్ మీన్స్ పీపీటీ ప్రెజెంటేషన్‌లో ఇలా ప్రాపర్‌గా రెడీ చేయాలంటే చాలా టైం పడతదండి. చూడండి ఎంత ప్రొఫెషనల్‌గా ఉందంటే ఒకసారి చూడండి మీరు. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ స్లైడ్ ఏమొచ్చింది ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్లైడ్ నుంచి చూద్దాం ఒకసారి. చూడండి ద జనరేటివ్ ఏఐ రెవల్యూషన్ ఫ్రమ్ ఆటోమేషన్ టు క్రియేషన్ అంటే దానికి ఆటోమేటికల్‌గా క్రియేషన్ చేయటం కోసం మనకి ఒక జనరేటివ్ ఏఐ అనేది మనకి ఒక రెవల్యూషన్. సో, హౌ మిషన్ లెర్న్ టు ఇమాజిన్ అండ్ వాట్ ఇట్ మీన్స్ ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ ఆన్ ఎర్త్. ఓకే. తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ. ఒకసారి ఏంటి జనరేటివ్ ఏఐ గురించి చెప్తుంది. చూడండి. బియాండ్ ట్రెడిషనల్ ఏఐ. సో, unlike rules-based systems, generative AI creates original content, text, comma, image, comma, code, and more rather than the simply classifying or retrieving it. చూడండి ఇది మీరేమైనా టైప్ చేశారా? ఏం టైప్ చేయలేదండి. ఒకవేళ ఇది మనం టైప్ చేయాలంటే ఇందులో టైప్ చేయాలంటే
సో, చాలా టైం పడతది. అవునా కదా! చాలా టైం పడతది. సో, నేను అందుకే ఏంటంటే ఒక వేరియేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. సో, థట్స్ వై అందుకే నేను మీకు ప్రాపర్‌గా దాన్ని దీన్ని కంపారిజన్ చేస్తున్నాను. ఓకే. సో, దాన్ని దీన్ని కంపారిజన్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఓకేనండి. సో, ఒకసారి చూడండి ఎన్ని స్లైడ్స్ రెడీ అయినాయి. సో, 6 అనేది రెడీ అయింది. ఓకే. సో, ఇంకా 5 కంప్లీట్ అయింది. 5 6 మనకెన్ని మొత్తం టోటల్‌గా 10 స్లైడ్స్ అనేది రెడీ అవుతాయి. జస్ట్ వెయిట్ చేయండి. అసలు చూడండి అసలు ఎంత నీట్‌గా అసలు ఎంతగా అసల ఎవ్వరు గూడా ఇంత ప్రొఫెషనల్‌గా రెడీ చేస్తారంటే హైలీ ఇంపాసిబుల్ అండి. అంటే నా ఒక మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాలెడ్జ్ పర్సన్ దట్ మీన్స్ దాని మీద వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ప్రెజెంటేషన్ మీద చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో డిపార్ట్‌మెంట్. సో, వాళ్ళే చేయగలరు. ఓకే. బట్ చూడండి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 సెకండ్స్ ఆర్ 60 సెకండ్స్. సో, 1 మినిట్ లోపే 1 మినిట్ మనకి డ్యూరేషన్ 1 మినిట్ డ్యూరేషన్ వితిన్ ది 1 మినిట్ డ్యూరేషన్‌లోనే చూడండి. సో, 6 స్లైడ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ 7 స్లైడ్. సో, ప్రాపర్‌గా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆహ్, జస్ట్ పైన ఒకసారి చూపెడతాను. సో, మనం ఏదైనా మోడిఫికేషన్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. మోడిఫికేషన్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అది మీకు ఎలా చేయాలని చెప్తాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దురుగాని. నాకు చాలా బాగా నచ్చిందండి ఇది. ఎందుకు నచ్చిందనంటే బికాస్ ఆఫ్ కొంచెం స్ట్రెస్ ఉండదు. ఓకే. జస్ట్ నేనొక జనరేటివ్ ఏఐ అని ఇచ్చాను. నాకు ఇమేజ్ యాడ్ చేయమని ఇవ్వలేదు. నాకు ఇలా పాయింట్స్ టైప్‌లో ఇగో ఇలా బాక్సెస్ టైప్‌లో నాకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయండి అని అడగలేదు. ఏం అడగలేదు. జస్ట్ నేనొక ప్రాంప్ట్ ఇచ్చాను అంతే. ఏంది జనరేటివ్ ఏఐ గురించి నాకు ఒక 10 స్లైడ్స్ ప్రిపేర్ చెయ్యి అని ఇచ్చాను. అంతే. అసలు చూడండి ఎంత న్యాచురల్‌గా ఉన్నాయంటే అసల హ్మ్, నేనైతే చాలా ఫిదా అయిపోయానండి వాస్తవానికి. ఓకే. గామా డాట్ ఏఐ. సో, గామా ఏఐ అనేది ప్రెజెంట్ ఎక్కువగా మనకి బీటెక్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళకి ప్రాజెక్ట్ రివ్యూస్ ఉంటాయండి. ప్రాజెక్ట్ రివ్యూస్ ఉంటాయి. సో, ఈ ప్రాజెక్ట్ రివ్యూస్‌లో ఏం లేదండి. మీ ప్రాజెక్ట్ యొక్క టైటిల్‌ని ఫస్ట్ ఎంటర్ చేస్తే దెన్ ఆటోమేటికల్లీ యెస్ చూడండి. యువర్ గామా హాస్ ఫినిష్డ్ జనరేటింగ్. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు చూడండి. సార్ నేను ఇక్కడ ఎడిట్ చేయాలి అంటే చేసుకో ఇబ్బందేం లేదు. ఒకసారి చూడండి ఇక్కడ. ఇలా క్లిక్ చేస్తే రిమూవ్. ఓకే. హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. జస్ట్ నేనిచ్చాను. అంటే ఎడిట్ చేసుకోవటానికి ఇలా క్లిక్ చేసుకుంటే దెన్ ఆటోమేటికల్‌గా ఎడిట్ అవుతది. సో, దీన్నే మనకి ఎడిట్. ఓకే. సార్ నేను నెక్స్ట్ లేదు సార్ నాకు కొంచెం ఎలాబొరేట్‌గా గావాలి అని అనుకుంటే ఒకసారి చూడండి. అంటే ఎక్స్‌టెన్షన్ అంటారు. ఇక్కడ చూడండి. ఎడిట్ విత్ ఏజెంట్. ఎడిట్ విత్ ఏజెంట్. ఇక్కడ చూడండి మీకు కావాల్సింది ఇంప్రూవ్ రైటింగ్ మీకిది నచ్చలేదు. ఇంప్రూవ్ రైటింగ్ జేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్‌లేట్ జేయొచ్చు. నెక్స్ట్ మేక్ లాంగర్, మేక్ షార్టర్. తర్వాత నెక్స్ట్ సింప్లిఫై లాంగ్వేజ్. నేనిక్కడ మేక్ లాంగర్ అని జెప్పేసి క్లిక్ చేశాను. మేక్ లాంగర్ అని క్లిక్ చేస్తే చూడండి. అంటే ఆల్రెడీ ఉన్న మనకి పీపీటీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎక్స్‌పాండ్ జేస్తది. ఇన్ఫర్మేషన్‌ని ఎక్స్‌పాండ్ జేస్తది. అంతే. అది చూడండి. ఇందాక మనకు ఫస్ట్ స్లైడ్‌లో ఉందా ఇదేమన్నా? ఓకే. ఫస్ట్ స్లైడ్‌లో ఏమన్నా ఉందా? ఏం లేదు. ఓకే. ఫస్ట్ స్లైడ్‌లో ఏమన్నా ఉందా? జస్ట్ నేను హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి ఒక చిన్న లైన్ ఇచ్చా. బట్ మనం ఎప్పుడైతే ఇక్కడ ఏమన్నాం? మేక్ లాంగర్ అంటే మనకి ఇది మొత్తం అంతా కూడా ఎక్స్‌పాండ్ చేస్తుందన్నమాట ప్రతిది ఇన్ఫర్మేషన్. సో, ఇదేమో ఒరిజినల్ మనం ఇచ్చింది. ఇదేమో ఒరిజినల్. ఇది మోడిఫై అయింది. ఓకే. చూడండి. ఇదేమో ఒరిజినల్. ఇందాక మనం ఇచ్చింది. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎప్పుడైతే మనం జస్ట్ ఇక్కడ అంటే మీకు షార్ట్ కావాలంటే షార్ట్, లాంగర్ కావాలంటే లాంగరు, లేదంటే ఇంప్రూవింగ్ మీకు రైటింగ్ స్కిల్స్ ఇంకా బాగా రావాలనుకోండి. మీరు డైరెక్ట్‌గా క్లిక్ ఆన్ ఇంప్రూవ్ రైటింగ్. లేదు సార్ మనకి కొంచెం ఏదైనా గ్రామర్ మిస్టేక్స్ గాని ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి. జస్ట్ గో టు ఫిక్స్ స్పెల్లింగ్ గ్రామర్స్. ఓకే. సో, ఇదన్నమాట.
సార్ నాకిది కొంచెం బ్యాక్‌గ్రౌండు నాకు నచ్చలేదు. అంటే మనకి థీమ్ నచ్చలేదు. ఈ థీమ్ నచ్చకపోతే మీరేం యాడ్ చేస్తారంటే ఇక్కడ చూడండి. సో, థీమ్ అని క్లిక్ చేయండి. సో, థీమ్ అని క్లిక్ చేస్తే మనకి రైట్ సైడు చూడండి చాలా థీమ్స్ వస్తాయి. ఓకే. సో, నేను ఇది ఇచ్చాను. జస్ట్ క్లిక్ చేయండి అంతే. జస్ట్ ఇది క్లిక్ చేస్తే ఆటోమేటికల్‌గా మనకి చేంజ్ అవుతది. ఆటోమేటికల్‌గా మనకి స్లైడ్స్ అన్నీ గూడా చూడండి. ఎంత నీట్‌గా, ఎంత ప్రాపర్‌గా థీమ్ అనేది చేంజ్ అయింది. ఓకే. ఓకేనండి. రైట్. సార్ ఇక్కడ నేను ఒక ఇమేజ్‌ని యాడ్ చేయాలి సార్. ఇక్కడ నేను ఒక ఇమేజ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నా. లేదు ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ఉంది. ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేస్తే సార్ నాకు హారిజాంటల్ ఎలిమెంట్స్ కావాలి. ఇలా కావాలంటే ఇలా. లేదు ఇలా కావాలంటే అలా మూవ్ అవ్వాలంటే మూవ్ చేయాలి. లేదంటే అంటే ఏం లేదు. మనం జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దీన్ని ఆటోమేటికల్‌గా దీన్ని రీసైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. మీకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. రీడిజైన్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఓకే. సరే ఇక్కడ నేను ఒక నా ఇమేజ్ ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఇమేజ్ జస్ట్ డిలీట్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్ ఉన్నది చూడండి. చూడండి. బేసిక్ బ్లాకు, ఇమేజెస్ సో ఇది. ఓకే. సో యాడ్ ఇమేజెస్. నేనిక్కడ ఇమేజు ఏ ఇమేజు అకౌంట్ ఇమేజ్ గ్యాలరీ నుంచి క్లిక్ చేద్దాం అనుకుంటున్నా. సో, గ్యాలరీ నుంచి అప్‌లోడ్ చేస్తున్నా నేను. ఒకసారి చూడండి. డెస్క్‌టాప్‌లోనే ఉంది నాది ఫోటో. సో, ఇది ఇద్దాం. ఓకే. యెస్. సో, నేనేమంటా అంటే చూడండి. మనకి ఎలా కావాలంటే మీరు అలా మోడిఫై చేసుకోవచ్చు. రైట్. సో, థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. సో, ఇందులో ఏంటంటే మళ్ళీ సార్ మరి మనకి ఇది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఒకసారి చూడండి. ఇదొకటి మర్చిపోయాను నేను. ప్రెజెంట్ ఓకే. సో, ఈ ఏజెంట్ తర్వాత నెక్స్ట్ ఒకసారి చూడండి. మనకి ఎప్పుడైతే మనం క్లిక్ చేయంగానే ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. షేర్ ఓకే. దాన్ని క్లిక్ చేయంగానే షేర్ అని వస్తది. షేర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. ఓకే. ఎక్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో కావాలంటే పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీకు ప్రొవైడ్ చేస్తారు. దట్ మీన్స్ డౌన్‌లోడ్ అవుతది. ఓకేనండి. సో, దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గామా ఏఈ. ఓకే. రైట్. సో, క్లాస్ గనుక నచ్చితే మటికి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ కేస్ ఏదన్నా ఇందులో ఏమన్నా చేంజెస్ చేయాలంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారు. రైట్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.